నమస్తే. చరిత్ర లోతుల్లోకి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ డీప్ ఇంటూ హిస్టరీ. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ అని తరచుగా పిలువబడే రక్షాబంధన్ను సోదరులు మరియు సోదరీమణుల మధ్య బంధాన్ని జరుపుకునే పండగ. కానీ దాని మూలాలు చరిత్ర మరియు పురాణాల్లో లోతుగా ఉన్నాయని మీకు తెలుసా? కులంతో మతంతో సంబంధం లేకుండా దక్షిణ ఆసియా మొత్తం జరుపుకునే పండగ ఈ రాఖీ పండగ. ఈ మధ్య అమెరికా, కెనడా ఇంకా ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. అయితే ఈ రాఖీ పండుగ ఎక్కడ ఎప్పుడు మొదలైందో సరిగ్గా తెలియదు. కానీ దీని వెనుక చాలా కథలే ఉన్నాయి. దీనికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది. ధర్మరాజు చేసే రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తే కృష్ణుడు శిశుపాలుడిని శిక్షించడానికి సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. దాని అంచు గీసుకుని వేలు తెగి రక్తం వచ్చినప్పుడు రుక్మిణి, సత్యభామ తదితరులు తలోదిక్కు వెళ్ళి కట్టుకట్టడానికి గుడ్డ వంటివేవో తెస్తారు. కానీ ఈ లోపలే ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడికి కట్టుకడుతుంది. కృష్ణుడు సంతోషించి నీకు ఎప్పుడూ రక్షగా ఉంటానని, దీన్నే రక్షాబంధనంగా భావిస్తానని చెప్తాడు. ఆ కారణంగా ద్రౌపదికి కురుసభలో అవమానం జరగకుండా కాపాడతాడు. అప్పటి నుంచి సోదరులకు సోదరీమణులు శ్రావణ పౌర్ణమి రోజు రక్ష కట్టడం మానవాయితీగా మారిపోయింది అని ప్రచారంలో ఉన్న అయితే కొన్ని కథనాల ప్రకారం ఇదే రక్షాబంధన్కు మూలమని కూడా చెప్తారు. అయితే ఇంకా కొన్ని కథలు కూడా ఉన్నాయి. పూర్వం బలి చక్రవర్తి భూమి అంతటిని జయిస్తాడు. అతని నుండి దేవతలను రక్షించడానికి మహావిష్ణువు వామన అవతారంలో బలి వద్దకు వెళ్ళి 3 అడుగుల నేల దానం అడిగి మొత్తం లోకాన్ని దానంగా తీసుకుంటాడు. అలా బలి దానగుణానికి మెచ్చి విష్ణువు బలికి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. విష్ణువుని తన కోటలో ఉండిపోమని బలి వరంగా కోరుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి బలిని అన్నగా భావించి రాఖీ కట్టి వరంగా విష్ణువుని తిరిగి పంపమని అడుగుతుంది. బలి దానికి అంగీకరిస్తాడు. మరో ఆకర్షణీయమైన కథ. 16వ శతాబ్దంలో రాణి కర్ణావతి చిత్తూరుగడ్కి రాణి అని చెప్తారు. రాజపుత్ బహదూర్ షా బెదిరింపుకు గురై తన రాజ్యం యొక్క భద్రత కోసం భయపడి ఆమె హుమాయూన్ చక్రవర్తికి అభ్యర్థనతో పాటు రాఖీని పంపిస్తుంది. ఆమె లేఖను మరియు రాఖీ సూచించబడిన పవిత్ర బంధాన్ని చూసి హుమాయూన్ త్వరగా తన దళాలను సమీకరించి ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఈ ధైర్యం మరియు గౌరవం పండుగ యొక్క సారాన్ని ప్రదర్శిస్తుంది. రక్షణ మరియు సంరక్షణకు వాగ్దానాన్ని సూచిస్తుంది. కల్లాల్ జేమ్స్ టోడ్ తన అన్నల్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ పుస్తకంలో ఈ కథను ప్రస్తావించాడు. అలాగే ఇంకో కథ కూడా ఉంది. అలెగ్జాండర్ భార్య అయిన రుక్సానా అలెగ్జాండర్కు అలాగే తక్షశిలకు రాజు అయిన పురుషోత్తముడు అనే ఒక భారతీయ రాజుకు యుద్ధం సమయంలో పురుషోత్తముడిని సోదరుడిగా భావించి తన భర్తకు ప్రాణభిక్ష పెట్టమని అడిగి రుక్సానా కూడా పురుషోత్తముడికి రాఖీ కడుతుంది అని చెప్పి ఒక కథ కూడా ఉంది. ఇలా చాలా కథలే ఉన్నాయి. ఇంద్రుడికి వృత్తాసురుడికి యుద్ధమైన శచీదేవి కూడా రక్షణ పూజించి ఇంద్రుడికి కడుతుంది. అలాగే కుంతి కురుక్షేత్ర సమయంలో అభిమన్యుడికి కూడా రాఖీ కట్టినట్టు ప్రతిదీ. అయితే ఈ కథల ద్వారా సోదర సోదరీమణులకే కాక భార్యాభర్తకి ఇంకా ఏ ఇతర బంధమైనా రక్ష కట్టొచ్చని తెలుస్తుంది. కానీ కాలక్రమేణా ఇది కేవలం సోదర బంధానికి మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫ్యూమిత్కా.